మించికాయలకు వచ్చినప్పుడు ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే ముందు ఏ చెట్టు కాయలు ఉన్నాయో ప్లేట్లు ఏ చెట్టు కాయలు ఉన్నాయో చూసుకోవాలి. తర్వాత తాటికాయలు కొట్టే పర్సన్ చూసుకోవాలి అనమాట. తిన్నారు మాత్రం మెయిన్ చూసుకోవాలి. తిన్నామంటే ఇప్పుడు పెండిల్లోని తుప్పల్లోకి వచ్చాం. ఇది ఎక్కడ ఉందో లొకేషన్ మీకు షేర్ చేస్తాం. ఎవరు రావద్దు ఎందుకంటే మాకు సరిపోవు. ఇక ఈ రావడమే మాకు వేస్ట్. తాటికలకి ఈడు ఇంకా ముగ్గురికి ఫోన్ చేస్తున్నాడు. మీరు ఆలోచించండి. ఒక వ్యక్తి చెప్పినప్పుడు ఆ వ్యక్తి అన్ని చూసుకోవాలన్నా కాదు. నీకు ఎవరు చెప్పిన ఇక్కడ? ఎవడు ఆడు చెప్పినాడు. అది పెద్ద మనిషి కాకపోతే నువ్వు రావడమే వేస్ట్ వెళ్ళిపోతా నేను. డైలీ తిన్నాను కాదు నేను. లేకపోతే నేను ఏమంతా నేను ఎప్పుడు వెళ్ళిపోను. డైలీ తిన్నాను అయితే చెట్టు ఎక్కడ చిన్నప్పుడు చెట్లు ఎక్కడ నేర్చుకోలే. నేను చిన్నప్పుడు డైర్లు వేసుకోవాలి. లేకపోతే ఫ్యాన్లు అయితే ఎక్కిపోతాం మేము. చూడండి చెట్టు ఎక్కుతున్నారు. ఓ చెట్టు చూడండి. ఈ దగ్గరలో 4 చెట్లు ఉన్నాయి. మనోడు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. ఒక చెట్టు నుండి ఒక చెట్టుకి కూడా చేంజ్ అవుతాడు. ఎలా చేంజ్ అవుతాడు అనేది మీకు చూపిస్తాం. కాయలు ఎప్పుడెప్పుడు వస్తాయని వెయిట్ చేస్తున్నారు. సుబ్రావు ఏం చేస్తున్నారా? ఓ క్యాచ్ బాబు. ఎప్పుడైతే తాటికాయలు పడిపోయిన తర్వాత ఇవన్నీ చల్లా చెదిరైపోతే ఎటువంటి వెళ్ళిపోతే మేబీ కొంతమంది తెలుసు పల్లెటూరులకి, తెలియని వాళ్ళు చెప్తున్నాను. ఈ చల్లా చెదిరైపోయిన అన్నీ కూడా ఒక దగ్గర పోగులా వేయాలన్నమాట. సో ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ చేస్తారు కుర్రలు అందరూ. చూడండి చెట్టు దిగుతున్నాడు. చూడండి మనిషి కష్టం చూడండి. ఈ మనిషి మొత్తం తాటికాయలు కొట్టాడు. ముందు సంవత్సరం, ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం. టామీ నువ్వు తాటికాయలు తినవా? చూస్తున్నావు. వావ్ మనోడు ఇంకా నువ్వు దాని లోపల తాటికాయలు పడ్డాయని చూడడానికి వెళ్తున్నారు. చూడండి రా, జాగ్రత్తగా వెళ్ళండి. ముదరకాయలు అంతా బాగానే ఉంది కానీ కత్తి పైనుంచి మా ఊరికి కిందకి తీసేది అనమాట. అంటే తాటికలు కొట్టేశాక అది కత్తి పట్టుకుని దిగడం కుదరదు. సో అందుకే కిందకి తీసేస్తారు. అప్పుడు ఈ దొంకలో తీసేసేది అనమాట. ఈ దొంకలో దీన్ని ఎలా తీయాలనేది టాస్క్. ఇప్పుడు చూడండి చిన్నది డ్యామేజ్ అయ్యింది. మా సాయికి కొట్టడం రాదు కానీ ఏదో కొట్టాలని ట్రై చేస్తున్నాడు. వీడియోల కోసం కొడుతున్నాడు ఈ అబ్బాయి. చికెన్ కొట్టేవాడు, ఇప్పుడు ఏంటి తాటికాయలు కొడుతున్నాడు. క్యాండిడేట్ ఫాస్ట్ మోడ్ లో అయితే బాగా చేస్తాడు. నువ్వు ప్రభాస్ లో ఫీల్ అయిపోయి మొత్తం ఎక్స్పీరియన్స్ కన్ను ఉంది ఇక్కడ. వీడు కొట్టింది ఇంక కొట్టవసరం లేదు, అలాగ అయిపోతుంది. ఇది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అంటే అది ప్రశాంత్. మనకి ప్రశాంతం లేకంటే ఎలాగ తిని అప్పుడు గోల్ నొప్పి వస్తుంది. తిని గోల్ నొప్పి కొట్టేస్తున్నాయి. తినడమే లేట్. మేము పటాఫట్ అని అనిపిస్తున్నాడు. హాయ్ అండి, మేము మించికాయలకు వచ్చాం. పల్లెటూరుకి వస్తే ఒక మంచి బెనిఫిట్ ఏంటో తెలుసా? ఇలా సమ్మర్ వస్తే చక్కగా మించికాయలు తినొచ్చు అనమాట. ఇక బాసారావుతో ఈరోజు మించికాయలు తినడానికి వచ్చాం. ఏ లాట్స్ ఆఫ్ మించికాయలు ఈజ్ హియర్. ఇంగ్లీష్లో ఇచ్చారనమాట. అదే మీరు సిటీలో అయితే ఒక్కొక్క కాయని 10 రూపాయలకు కొనుక్కోరు. మాకు ఫ్రీ 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 అన్ని ఫ్రీ. చెట్టు మాది. సాయంకాలం సమావేశం. ఈడు ఎక్కువ కాయలు తింటున్నాడు. అవును, చాలా మంది మించికాయ ఎలా తినాలో తెలియదు. చాలా మందికి మించికాయ ఎలా తినాలో తెలియదు అనమాట. ఇలా పొడి చేస్తారన్నమాట. అప్పుడు వాటర్ బయటకి వెళ్ళిపోతారు, పొడకూడదు. ఇలా నూనె ఎలా పెట్టి పొడాలి, అప్పుడు వాటర్ నోట్లోకి వస్తుంది అనమాట. అదొక ఫస్ట్ ట్రిక్. ఇప్పుడు ఏంటంటే ఇలా సైడ్ ఉందా, ఇలా సైడ్ వేలు పెట్టి
కళ్ళు ఎందుకు మూసేస్తాను లోపలికి లాగాలి కళ్ళు ఎందుకు మూసినా కళ్ళు మూగిపోతే కళ్ళు బయటకు వచ్చేది అనమాట తాడికి తిన్నప్పుడు ఇంకొంతమంది ఏం చేస్తారంటే అసలు తాడికి తిన్న రానోళ్ళు ఇలా డప్పులు ఉంటాయి అనమాట ఇక డప్పులు ఇది ఇలా డప్పు ఉంటుంది అనమాట ఇప్పుడు మన ఎవరు వచ్చింది అనుకోండి వన్ కేసు మన ఎవరు వచ్చింది అనుకోండి ఈ డప్పు ఇలా తీసి మన ఎవరికి ఇవ్వండి ఇలా ఇలా తీసి ఇక వాటర్ అన్ని ఇలా తీస్తాను అనమాట తీసి దానికి ఇలాగ అమ్మాయి అంటే ఒలిగిపోద్ది బేబీ బేబీ అని చెప్పి ఇలా పడతాను ఉంది బేబీ అంటది అనమాట అలాగ ఒక 5 కాయలు అన్ని కాయలు ఒలిసి పెట్టి బేబీ అని అంటది ఇలా నాకు తినిపించేవా అంటది మనకు అలా సెట్ అందుకే అలా చేయకూడదు లాస్ట్ కి మాత్రం మనం చేయకూడదు సో ఇలా తింటారన్నమాట మెంచికాయలు మీరు కూడా ఈసారి మెంచికాయలు తిన్నప్పుడు తప్పుతం చేయకండి రన్అట్ అవ్వకండి ఎవరికైనా ఇంటికి తీసుకుని వెళ్ళాలనుకుంటారు కదా చాలా మంది అవి తీసుకుని వెళ్ళాలంటే కమ్మ ఇలా కొట్టేసి తయారు చేసుకోవాలి మనం తయారు చేస్తాడు ఎలా చేస్తాడు అనేది చూడండి దానికి చివర్లు ముళ్ళులు ఉంటాయి ఆ ముళ్ళులు మొత్తం క్లీన్గా తీయాలి అవి ఏకం చెక్కాలి అలాగా చెక్కేసి విధంగా బద్దల్లా చేసుకోవాలి మనం ఎన్ని పాటలు కింద చేసుకుంటే అన్ని కాయలు పడతాయి దాంట్లో దీనికి ఒక గుచ్చుకొని ఇది మనం బండి మీద తీసుకుని వెళ్తే